ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ స్మాల్ సైజ్ కప్ అంత ప్రాన్స్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఎంతో తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఇది క్లీనింగ్ అంతా పోయాక ఇదంతా పోతుంది. అండ్ మనకి ఇలా ఉంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాన్ని చిన్న ప్యాన్ పెట్టుకో, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఎందుకు చేశాను అనేది కూడా మీకు తర్వాత చెప్తాను. చూసారు కదా, ఇలా ఒక 10 సెకండ్స్ అలా ఒక మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకొని ఇలా మళ్ళీ మనం తీసేసుకోవడమే. ఇది ఎందుకు చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అందులో ఉన్న డస్ట్ కోసమే నేను అలా చేశాను. అలా చేస్తేనే మంచిగా క్లీన్ అవుతాయి అవి. చూస్తున్నారు కదా, ఈ డస్ట్ అనేది ఇలా వస్తుందని నేను అలా క్లీన్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇది నేను వాటర్ పోసాను కదా, ఇలా ఈ విధంగా ఇలా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి, ఇంతే సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, ఈ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం తీసుకోవాలి. 3 ఆనియన్స్, 3 టమాటోస్, 150 గ్రామ్స్ ప్రాన్స్కి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఆనియన్స్లోకి మనం ఈ కరివేపాకుని వేద్దాము. 2 రెమ్మల కరివేపాకు. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఇందులోకి పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంటారు కదా, ఈ విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి టమాటోస్ వేసుకుందాం. మగ్గనిద్దాము, మూత పెట్టేద్దాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 మినిట్స్కి ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనకు సాల్ట్ వేస్తే వాటర్ అనేది పైకి తేలుతుంది, అంటే ఊరిపోతుంది అన్నమాట. సో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం ఇలా చూపిస్తున్న విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మనం మూతతో కవర్ చేసేసుకుందాం. మళ్ళీ మగ్గనిద్దాం. ఒకసారి మళ్ళీ మనం మూత తీసి కలుపుకొని రుచికి సరిపడా కారాన్ని వేసుకొని, మేము కొంచెం ఎక్కువ స్పైసీ తింటామండి, సో మేము ఎక్కువ స్పైసీ వేసుకుంటున్నాము. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. కారం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుందామండి. మనం కారం మసాలాను అన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకొని ఇందులోకి కొన్ని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏం లేదండి, మనం ఈ వేసాం కదా వెజిటేబుల్స్, టమాటోస్, ఆనియన్స్ కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉడకడానికి మనం కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకుందాం. కనిపిస్తుంది కదండి, 1/2 గ్లాస్ అంత వాటర్ని మనం ఇందులోకి ఇలా యాడ్ చేసుకుందాం. ఇదంతా మళ్ళీ మనం ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకుందాం. సో ఇది ఏంటంటే మనకి ఉడికిన తర్వాత మనకి మంచి సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా మనకి టమాటోస్ ఇలా తగలడం కానీ మనకి ఇలా అలాంటివి రావు, ఇలా సాఫ్ట్గా ఉంటుంది. మనం మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మూత తీసి కలపెట్టుకుందాం. మనం చూసారు కదా, ఈ విధంగా ఇలా ఉంటుంది గ్రేవీ. మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ప్రాన్స్ని ఇందులోకి వేద్దాం. ఫస్ట్ వేయలేదు ఏంటి మీకు ఆ డౌట్ రావచ్చు. కాకపోతే ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆ డ్రై ప్రాన్స్ అనేది మీకు మెత్తగా అయిపోతుంది. అప్పుడు లాస్ట్లో మీకు
తిన్న తర్వాత కూడా మీకు తెలియదు అసలు ప్రాన్స్ వచ్చిందా వేసామా లేదా అనేది కూడా మీకు తెలీదు. సో అందుకే లేట్గా వేయాలి. ప్రాన్స్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో లాస్ట్లో వేసుకోవచ్చు. కదా ఈ విధంగా మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా కొత్తిమీరని మనం చల్లుకోవడమే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ.